అందరికీ నమస్తే అండి. ఈరోజు 50 డేస్ ఛాలెంజ్‌లో వచ్చేసి మనకి 15థ్ డే డిజైన్ అనమాట. ఈరోజు మంచిగా ఒక హెయిర్ క్లిప్ మీదైతే డిజైన్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. పార్టీ వేర్ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ ఒక్క హెయిర్ క్లిప్ పెట్టుకుంటే మీకు చాలనమాట. అసలు సూపర్‌గా ఉంటుంది. చక్కగా లోటస్ డిజైన్ తోటి వచ్చే డిజైన్ అండి. అయితే ముందుగా మనకి కావాల్సింది హెయిర్ క్లిప్ అనమాట. మంచి క్వాలిటీ హెయిర్ క్లిప్ అనేది ఒకటి తీసుకోండి. నేను ఇలాంటి గోల్డ్‌ది తీసుకున్నాను. బ్లాక్‌దైనా పర్వాలేదండి. నా దగ్గరైతే మీడియం సైజు హెయిర్ క్లిప్ అనేది గోల్డ్ కలర్ ఉంది. ఇది తీసుకున్నాను. తర్వాత మనకి ఇలా సర్కిల్ లాగా ఉండి ఇలా హోల్ లాగా ఉండే ఎండిఎఫ్ బేస్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎండిఎఫ్ బేస్ అండి. ఇలా ఉంటుంది. 2 ఇంచ్ తీసుకున్నాను నేను. మీరు 2 ఇంచ్ కాకపోతే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చండి. చిన్నగా ఉంటుంది. ఇదైతే 2 ఇంచ్ పెద్దదనమాట. నేను ఈ ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకుంటున్నాను. చాలా బావుందండి. మనకి వచ్చేసి బాగా మందంగా కాకుండా అలా అని పలచగా కాకుండా మనకి మంచిగా డిజైన్‌కి తగ్గట్లు ఈ ఎండిఎఫ్ బేస్ అనేది ఉందనమాట. దీన్ని ఎండిఎఫ్ బేస్ అంటారు. మనకి ఫస్ట్ వచ్చేసి B7000 గ్లూ తోటి ఈ ఎండిఎఫ్ బేస్‌కి హెయిర్ క్లిప్‌నైతే మనం జాయింట్ చేసేసుకుందామండి. ఫస్ట్ అయితే మనకి అది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ గ్లూ పెట్టేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనము ఎండిఎఫ్ బేస్ అంటే పార్ట్ వరకే గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. ఇక్కడ వరకు సరిపోతుంది ఇలా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ! ఈ చూపించిన విధంగా పెట్టేసుకోవాలి ఇలా. ఇది మనము బాగా ఆరనివ్వాలండి. కనీసం మనకి ఎంత లేదన్నా ఒక 1 అవర్ పాటు ఆరనివ్వాలనమాట. కొంచెం కదిలించినా ఊడిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం డ్రై అవ్వనిద్దాము. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాత నేను డిజైన్ తయారు చేసి చూపిస్తానండి. ఇది కంప్లీట్‌గా ఆరిపోయిందండి. మనము ఇలా వ్యాక్స్ షీట్ అనేది పెట్టుకోవటం వల్ల ఇది క్లిప్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. తడి హెయిర్ మీద పెట్టుకున్నా కూడా చాలా స్టాండర్డ్‌గా ఉంటుందండి. కాబట్టి ఇలా అంటించుకున్న తర్వాత ఇది మంచిగా కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత మనం ఈ మధ్యలో తీసుకున్నాం కదా! ఇది అడ్జస్టబుల్ అనమాట. ఎక్కువ హెయిర్ ఉంటే తీసేయాలి. మనకి తక్కువ హెయిర్ వాళ్ళకి జారకుండా ఉండటం కోసం అనమాట. ఇది పెట్టేసానండి. ఇప్పుడు మనము దీని మీద డిజైన్ చూపిస్తాను చూసేయండి. కింద ఊడిపోతుంది అన్న ఆలోచన అయితే ఉండదనమాట. సింపుల్‌గా కుందన్స్ చూపించేస్తాను చూసేయండి. ఇది మంచిగా డ్రై అయిందనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ లోటస్ డిజైన్‌కొచ్చేసి 6K సైజ్ అండి. ఐ షేప్ కుందన్స్ పింక్ తీసుకుంటున్నాను. అలాగే మూన్ షేప్ గ్లాసీ కుందన్స్ అనమాట. 2 కూడా గ్లాసీనే అండి. తర్వాత మనకి సైడ్ పెట్టుకోవడానికి డ్రాప్ కూడా పింక్ తీసుకున్నాను. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో చేస్తున్నాను. అలాగే మనకి వచ్చేసి సెరామిక్ మనకి రౌండు గోల్డ్ కుందన్స్ అండి రౌండ్‌యి 3 అనమాట. అలాగే మనకి వచ్చేసి జర్కన్స్ కావాలనమాట. ఇవి అలాగే మనకి స్టోన్ చైన్ కానియండి, లేదంటే పర్ల్ చైన్ కానియండి. స్టోన్ చైను ఇలా రెయిన్‌బో చైన్ అయినా కానియండి, లేదు అంటే ఇలా మనకి వచ్చేసి పర్ల్ చైన్ అయినా కానీ ఇది కూడా కావాలనమాట. నేనైతే ఇప్పుడు పర్ల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. పార్టీ వేర్ ఉంటుందండి. ఈజీగా తయారు చేయొచ్చు. బిగినర్స్‌కైతే ఈ డిజైన్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది సింపుల్‌గా చూపిస్తాను చూసేయండి. B7000 గ్లూ అనేది యూజ్ చేయాలనమాట. నేనిప్పుడు ఫుల్‌గా B7000 గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. మనము ఫస్ట్ వచ్చేసి దీని చుట్టూ కూడా మనము గ్లూ పెట్టేసుకోవాలి. ఫుల్‌గా పెట్టుకున్నా పర్వాలేదు. మీరెక్కడ డిజైన్ తయారు చేయాలనుకున్నా పర్వాలేదండి. నేను ఒక సైడ్‌కని గ్లూ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా. ఫాస్ట్‌గా అయిపోతుంది. సింపుల్‌గా ఎవ్వరైనా తయారు చేసుకునే డిజైన్ అండి. మీరు కావాలి అంటే మనకి ఈ రౌండ్ చుట్టూ 2 స్టెప్స్ పర్ల్ చైన్ అనేది వస్తుంది. అలా పెట్టుకొని చేసినా పర్వాలేదు. లేదు అంటే మనము ఫ్లవర్స్ పెట్టేసుకొని చేసినా పర్వాలేదండి. అయితే మీకు సింపుల్‌గా చూపియాలి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ అయితే మనము పర్ల్ చైన్ అనేది 2 స్టెప్స్ పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత మీకు పైన ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చూపిస్తానండి. ఇలా గ్లూ పెట్టేసుకోండి. ఇలా రౌండ్‌గా పెట్టుకుంటే మీకు ఈ రౌండ్ షేప్ అనేది నీట్‌గా వస్తేనే డిజైన్ అనేది లుక్ ఉంటుందండి. ఫస్ట్ అయితే పర్ల్ చైన్ అనేది పెట్టేసుకుందామండి ఇలా. ఇలా రౌండ్‌గా ఉండేలాగా చూసుకొని రౌండ్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడికి కట్ చేసేసుకోవాలి. రౌండ్‌గా ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. దీన్ని మనము కట్ చేసిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలండి ఇక్కడికి. ఇక్కడికి సరిపోతుంది. దీన్ని రౌండ్‌గా సరి చేసుకోవాలి. ఇలా రౌండ్‌గా దీన్ని సరి చేసుకోవాలండి. అలానే ఇంకొక లైన్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా. మీరు పర్ల్ చైన్ అనేది పెట్టుకున్నా బావుంటుంది. స్టోన్ చైన్ అనేది పెట్టుకున్నా బావుంటుంది. లేదు అంటే ఇంకా వేరే కలర్ ఏది పెట్టుకున్నా కూడా మీకు బానే ఉంటుందండి. నేను పర్ల్ చైన్ అనేది పెడుతున్నాను. ఇలా.
మనకి ఇక్కడ కొంచెం తక్కువ పట్టిందండి. కాబట్టి ఇట్లా ఎన్ని మనకి ఒక 3 వరకైతే పడతాయి. ఇలా. ఇప్పుడు ఇది రౌండ్‌గా చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనము జాయింట్ చేసామనేది అర్థం కానంత నీట్‌గా పెట్టేసుకోవాలి. ఇలా 2 స్టెప్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనము పైన ఫ్లవర్ ప్యాటర్న్ పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనము ఇలా డ్రాప్ షేప్ అనేది 3 పెటల్స్ పెట్టేసుకోవాలి. మీరు మూన్ పెట్టుకున్నా కూడా ఫస్టు బానే ఉంటుందండి. మూన్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే మీకు కొంచెం ఈజీగా ఉండటం కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా. మూన్ షేప్ కూడా మనము పెట్టేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే పెట్టేసుకోవాలి. ఒకదానికి పక్కన ఒకటండి ఇలా. గ్లూ పెట్టేసుకొని ఫస్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఐ షేప్ అనేది పెట్టేసుకోవాలి. ఇంతకుముందు ఈ డిజైన్ నేను తయారు చేశానండి. కాకపోతే ఓహెచ్‌పి షీట్ మీద చేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎండీఎఫ్ బేస్ అనేది నాకు ఇలాంటి బేస్ దొరికింది కాబట్టి ఇంకా ఇలా చేసి చూపిస్తున్నాననమాట. ఇలా. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ ఇలా మూన్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందండి ఇలా. ఇలా ఈ రౌండ్‌గా పెట్టేసుకోవాలి మూన్ షేపు. ఇలా లాస్ట్ వరకి పెట్టేసుకోవాలండి. మీకు ఈ వీడియో స్టార్ట్ చేసి చూపిస్తూనే ఉన్నాను. వర్షం స్టార్ట్ అయిందండి. కొంచెం ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్ మనం ఈ ఐ షేప్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ మనము ఈ మిడిల్‌లో ఉండేది ఐ షేప్ ఉంటుంది కదా! అది పెట్టేసుకోండి ఇలా. ఇలా పెట్టుకున్నాక ఇవి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనము ఇటు క్రాస్‌గా పెట్టేసుకోండి. నేను కాసులతోటి బ్యాంగిల్స్ చేసి చూపించాను కదండీ! అలాగే జడబిళ్ళలు. దానికి మ్యాచింగ్‌గా ఉండేలాగా మనము ఇలా ఒక మంచి పార్టీ వేర్ హెయిర్ క్లిప్ తయారు చేసుకుంటే బావుంటుందని చెప్పేసి ఇలా కూడా తయారు చేస్తున్నాననమాట. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన 3D డిజైన్ పెట్టేసుకోవాలండి. అన్నిటికి పెట్టుకోవాలనమాట. ఇలా. ఇక్కడేమో మనం జర్కన్ పెట్టేసుకోవాలి. అన్నిటికి ఒకేసారి పెట్టేసుకోండి. మీకు కొంచెం గ్లూ ఆరిన తర్వాత అయితే మంచిగా స్టిక్ అవుతాయన్నమాట. ఇప్పుడు మనము ఈ పైన పెట్టేసుకోవాలి. 3D డిజైన్ అండి. చాలా బాగుంటుంది అసలు. ఇలా. మీకు పెట్టుకున్న ఒక 2 మినిట్స్ ఆగి కుందన్స్ పెట్టుకుంటే మీకు మంచిగా స్టిక్ అయిపోతాయన్నమాట. ఇలా 3D డిజైన్ మొత్తం పెట్టేసుకోవాలి. అసలు చాలా సింపుల్ అండి. చేస్తుంటే చూస్తేనే మీకు వచ్చేస్తుందండి ఈజీగా. బిగినర్స్‌కి అయితే ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి త్వరగా అయిపోతుందనమాట. మనము అలానే ఈ మధ్యలో వచ్చేసి మనము ఇక్కడ జర్కన్స్ పెట్టేసుకోండి. మీరు లాస్ట్‌లో పెట్టుకున్నా, ఫస్టే పెట్టుకున్నా పర్వాలేదు. ఫ్లవర్ అయిన తర్వాత ఇక్కడ మనము వచ్చేసి సెరామిక్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా. ఇలా మొత్తము పెట్టేసుకోవాలి ఇంకా. ఇప్పుడు మనము ఇలా మొత్తం కూడా మనము 3 mm సెరామిక్ గోల్డ్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇలా 3 mm పెట్టుకున్నాక ఈ మధ్యలో ఇక్కడ మనకి వచ్చేసి మీకు డ్రాప్ పెట్టుకున్నా బాగుంటుంది. లేదు అంటే జర్కన్ పెట్టినా కూడా బాగుంటుంది. ఇలా. మీరు ఇలా పెట్టుకుంటారా? లేదు అంటే మనకి వచ్చేసి ఇలా ఐ షేప్ పెట్టుకుంటారా? అది మీ ఇష్టం అండి. ఎలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మీరు ఇక్కడ జర్కన్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అయితే నేను ఇప్పుడు వచ్చేసి అయితే ఇలానే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ మొగ్గ ప్యాటర్న్ లాగా, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి జర్కన్ పెట్టేసుకుంటున్నాను ఇలా. జర్కన్ ఎందుకు పెడుతున్నాను ఇక్కడ అంటే మనకి జర్కన్ అనేది మంచిగా షైనింగ్ ఉంటుంది. చాలా లుక్ అనేది మనకి బాగా ఉంటుందన్నమాట. ఇలా ఫస్ట్ ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చి ఐ షేప్ ఇంకా మొత్తం ఇలా పెట్టేసుకోవడం. ఈ మధ్యలో కూడా ఈ ఫ్లవర్ లాగానే పెట్టేసుకోవాలి. ఇటు వచ్చేసరికి ఐ షేప్ డ్రాప్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఇలా తయారు చేసుకోవాలి.